హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ముంతా తుఫాన్ ఎఫెక్ట్ మా ఊళ్ళో చాలా బాగా కనపడుతుంది సాయంకాలం అయ్యేలకి. ఎందుకంటే మా ఊరు సముద్రానికి చాలా దగ్గరగా ఉండడం వల్ల దాని ప్రభావం ఎక్కువగా కనపడుతుంది. చూడండి, చలికి వాతావరణానికి బాతులు అల్లాడిపోతా ఉన్నాయి. సాధారణంగా తుఫాన్ ఎఫెక్ట్‌లో మనుషులకే కాదు, జంతువులు ఎక్కువ ఇబ్బంది పడతాయి. చూడండి, ఇప్పుడే వాన మొదలైంది. వాన మొదలవడం అంటే రాత్రి నుంచి పడుతూనే ఉందండి. ఇదో ఎక్కడ తలదాచుకోవాలో అర్థం గాక మా ఊరి గ్రామ దేవత కాడ తలదాచుకున్నాయి ఈ కోళ్ళు. పాపం వెచ్చగా ముడుక్కొనున్నాయి. ఇదే మా ఊరి గ్రామ దేవత గుడి. చూడండి, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కుక్కలు, కోళ్ళు తలదాచుకుంటా ఉన్నాయి. మామూలుగా అవి చెట్ల పైన హ్యాపీగా, సంతోషంగా ఉండే టైంలో ముడుక్కొని చూసారా? వాటికి ఏం దిక్కుతోచని స్థితిలో నిలబడుకొనున్నాయి. ఇప్పుడే ఈదురుగాలులు మొదలవుతున్నాయి. వాతావరణంలో చాలా మార్పులు కనబడుతున్నాయి. ప్రకృతిని పశువులు పసిగడతాయి అంటారు కదా! ఆ విధంగా ఇవి ఎక్కడో కైల్లో నుంచి వాతావరణం మార్పులు గమనించి చూసారా? వాటి గమ్యస్థానాలకి బయలుదేరుతున్నాయి. అయ్యో! ఇది చూసారా? నన్నొదిలేసి ఎళ్ళిపోతారా అని దూక్కుంటా పరిగెడుతుంది. ఇదిగోండి, చెట్లు ఎంత భయంకరంగా ఊగుతున్నాయో. ఇది శాంపిల్ మాత్రమే. ఇంకా చూడండి, ఇది శాంపిల్ మాత్రమే. ఈ రాత్రి గడిస్తే గానీ చెప్పలేం పరిస్థితి ఎట్లా ఉంటదో. కైల్లో కొంగలు చూసారా? ఎగిరిపోతున్నాయి. అవేదో చేపలు దొరకతాయని ఆడుంటే మా వోడు గమ్ముగా ఉండకుండా వాటిని కలిపెట్టాడు. అవి ఎగిరిపోతా ఉన్నాయి. మా వాడు చెప్పులు నీళ్ళలో కొట్టుకుపోయాయంట ఎక్కడికో. ఎందుకురా స్వామి బయట వదిలేవు అంటే, అంత వాన పడతది అన్ని నీళ్ళు వస్తాయి నాకేం తెలుసునా అంటున్నాడు. ఎక్కడికిరా తీసుకుపోతా ఉన్నావు? ఈ వానలో మా వాడు మా ఊరు చూపిస్తాను రానా అని చెప్పని తీసుకెళ్తా ఉన్నాడు. పైరు అనుకున్నారు, పైరైతే కాదు, జీలగ జల్లున్నారు సత్తువ కోసం భూమికి. ఇది ఆడికో కట్ట మీదకంట, వాళ్ళ చెరువు అంట, చెరువు చూపిస్తాను రా అంటున్నాడు. ఇందాకే ఈ ఊరికి కలెక్టర్ కూడా వచ్చి చాలా జాగ్రత్తలు చెప్పెళ్ళాడు. ఇలా ఉండండి, అలా ఉండండి, బయటికి వెళ్ళకండి అవసరం అయితే తప్ప. మీకు ఏదైనా అవసరం అయితే కాంటాక్ట్ నంబరు, టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చెళ్ళాడు. ఎన్నో తుఫాన్లు ఉన్నాయి కానీ ఈ తుఫాన్ మాత్రం చాలా ప్రభావం ఎక్కువ చూపిస్తుందని అధికారులందరూ చెప్తున్నారు. ఇదిగోండి, ఈ ఊరి చెరువు అంట. బా, ఓ, గొడుగు కూడా అడ్డం వచ్చేస్తుంది గాలికి. రే ఉండరా స్వామి, నువ్వు పోయినంత స్పీడ్గా నేను రాలేను కదా. రాళ్ళల్లో రప్పల్లో నువ్వంటే వెళ్ళిపోతావు. అబ్బా, చెరువు అన్నావు కదరా నాయన, సముద్రం ఉన్నట్టుంది ఇది. నిజంగా చెరువేనా ఇదే? అవునా, చెరువే అంటున్నాడు వాడు. అబ్బా, చెరువు చూసారా ఫ్రెండ్స్, పూర్తిగా నిండిపోయింది.
ఇంకొక గంట 1:30 గంట వాన పడితే పొర్లేతట్టుంది. అబ్బా! నిజంగానే ఇది చెరువులాగా లేదు ఫ్రెండ్స్. సముద్రం ఉన్నట్టుంది. వాన నీళ్ళకి చూసారా? సముద్రం బ్లూగా ఉంటే ఇది చెరువు కాబట్టి ఎర్రగా ఉంది. సముద్రం వానకి. హ్మ్. ఇదిగోండి. తూములు గూడా ఫుల్ అయిపోవస్తుంది. ఇంకొక గంట, 1:30 గంట వాన పడితే పొర్లుతాయి బయటికి. మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్తా ఉన్నాడు. రేయ్ పోదాం పదరా నాయనా ఇంటికంటే, అన్నా మా ఊరి గ్రామ దేవత అన్న ఈమె. మమ్మల్ని ఎంతో రక్షిస్తున్న దేవత ఈమెని పరిచయం చేస్తాను రా అని చెప్పని తీసుకెళ్తా ఉన్నాడు. ఈమెనంట. నాకు అర్థం కాలేదు. ప్రతి గ్రామ దేవత ముందర ఒక వేప చెట్టు ఎలా వస్తది? గ్రామ దేవత వేయంగానే వెలసంగానే వేప చెట్టు వేస్తారా? ఈమెనంట. నాగపురత్తమ్మ. ఆహా! ఈమె వల్లే ఇలాంటి ఆపద రాకుండా ఈ కట్ట ఎప్పుడు పొంగి పొర్లకుండా కాపాడుతుందంట. గ్రామ దేవత కాబట్టి నిజమే. గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ఎప్పుడు కోరుకుంటది. కానీ ఈ చెరువుకి ఒక విషయం ఏందంటే, ఎంత నిండినా పొంగిపోయేదానికి అవకాశం లేదు. ఎందుకంటే కలుజులు ఉందన్నమాట దీనికి. ఇది ఎక్కువ నిండితే ఆ కలుజు గుండా కైల్లో పడి పంట కాలువలకి వెళ్తాయన్నమాట. అది వీడు చెప్తున్న మాట. ఊరనే దానికి నీళ్లు కూడా రావు. పంట కాలువలో వెళ్ళిపోతాయన్న. కలుజులు కూడా ఎక్కువ ఉన్నాయి. తూములు కూడా ఎక్కువ ఉన్నాయి. అది చూడు గాలికి అది ఎగరలా. ఈడు ఓవర్ యాక్షన్. ఓకే ఫ్రెండ్స్, అందరు జాగ్రత్తగా ఉండండి. ఈ 2 రోజులు మటుకు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి వండుకొని తెచ్చుకొని కోసుకొని తినేయండి. సరేనా? బాయ్ ఫ్రెండ్స్, జాగ్రత్త.